కవిని, ఒక సుప్రసిద్ధమైనటువంటి పద్య కవిని మనం ఆహ్వానించుకుందాం. మారుతున్నటువంటి ఆధునిక సమాజంలో చరవాణి వినియోగం తప్పనిసరి అయింది. అట్లా ఉదయం లేస్తే మనందరినీ సమస్యల్లో ముంచెత్తుతూ పద్య రచన వైపు అడుగులు వేయిస్తూ తన చేతుల మీదుగా అనేక మంది కవుల్ని పద్య కవులుగా, పద్య కవుల్ని అవధానులుగా మలచినటువంటి శంకరాభరణం గ్రూపు వ్యవస్థాపకులు, కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్లులో అధ్యక్షులుగా సేవలందిస్తున్న వారు శ్రీ కంది శంకరయ్య గారు. వారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం. సార్, స్వాగతం. తొట్టతొలి అచ్చ తెలుగు శతావధానినిగా పేరు పొంది విశేషమైనటువంటి రచనలు చేస్తున్నటువంటి వారు. మేడం రెడీగా ఉన్నారుగా? రెడీగా ఉన్నారుగా? అది మీకోసం మేడం, స్వాగతం. డాక్టర్ జంధ్యాల సుబ్బులక్ష్మి గారు. మేడం, స్వాగతం. తెలంగాణ వైభవాన్ని, పద్య వైదుష్యాన్ని ప్రపంచానికి చాటుతూ శంకరయ్య సార్. వచ్చే ఫిబ్రవరిలో వరంగల్లులో చేపూరి శ్రీరామ్ గారి చేత శతావధానం కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. ఒక శతావధానంలో మరొక శతావధాన వార్త రావడం అనేది మనకందరికీ కూడా కూర్చో ఆనందదాయకం అని తెలియజేస్తూ విట్టుబాబు గారు పేర్లు నమోదు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి పద్య పఠనంలో, పద్య కవితా గానంలో అభినందన పద్యాలు అందించేటటువంటి వాళ్ళందరూ నమోదు చేసుకుందాం. మొదట ఇద్దరు అతిథుల యొక్క సందేశం ఒక 2 నిమిషాలు అందించి వారి పద్యాలు అందిస్తారు. ఆ తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్తాం. మొదట డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. అందరికీ వందనం. చాలా విశిష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి సంక్రాంతికి ముందే వచ్చిన సంక్రాంతి పండుగను మనం 1.5 రోజు ఆస్వాదించాం. సమాపనోత్సవం ఇంకొక గంటలో ప్రారంభం కానుంది. అద్భుతమైనటువంటి పద్యధారను తన పద్య సుమవృష్టి చేత మనందరినీ పులకింపజేసినటువంటి మన భరత్ శర్మ ధారణ సభ. ఆ ధారణ సభలో నిశ్శబ్దం తప్ప శబ్దానికి అవకాశం లేదు. కాబట్టి చప్పుడు చేసే వాళ్ళంతా ఇప్పుడే చప్పుడు చేయండి. అయితే ఈ అచ్చ తెలుగు అంటే ఏంటి అని అంటే, మనం చాలా వరకు ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం. తెలుగు భాష మా మాతృభాష, అబ్బా బాగుంది, చాలా బాగా మాట్లాడుతున్నాం. అన్నం తిన్నావా? అన్నం సంస్కృతం. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం సంస్కృతం. విశ్రాంతి తీసుకో, విశ్రాంతి సంస్కృతం. నీ కష్టసుఖాలు నాకు చెప్పు, కష్టసుఖాలు సంస్కృతం. నా సహాయం నీకు కావాలా? సహాయం సంస్కృతం. ఇట్లా ఇవన్నీ మనం అనుకుంటున్నాం, కానీ తెలుగు పదాలని కావు. ఇవి సంస్కృతం నుంచి మన తెలుగుని, తెలుగు జనాన్ని దుమ్ములు కలుపుకొని చేరినటువంటి తద్భవ పదాలు తప్ప అవి కాక మళ్ళీ దేశమైనటువంటి అక్కడక్కడ సంభవించినటువంటి, ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశానికి అక్కడ ప్రభవించినటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిని అన్ని కలుపుకొని అచ్చ తెలుగు అన్నాం. అయితే ఏమైందంటే, మన తెలుగు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే, ఒకప్పుడు సంస్కృతం పాదాల కింద నలిగింది, ఇప్పుడు ఆంగ్లం పాదాల కింద నలుగుతోంది. అయితే అదృష్టమో దురదృష్టమో కానీ సంస్కృత పదాలన్నీ తెలుగు పదాల కిందనే చలమణి అయిపోతున్నాయి. ఊహు అనకపోతే, విసర్గ లేకపోతే అన్ని సంస్కృత పదాలు తెలుగు పదాలే. అట్లాగే చాలా కాలంగా మన దేశంలో పాదుకుపోయినటువంటి ఉర్దూ భాష కూడా ఇప్పుడు తెలుగు భాషలో దూరిపోయింది. కొన్ని ఉర్దూ పదాలు కూడా మనం తెలుగు పదాల కిందనే వాడుతున్నాం. పాప ఆంగ్ల పదాలు మాత్రం తెలుగులో చేరలేక, వాటి అస్తిత్వాన్ని కాపాడుకోలేక ఊగలాడుతున్నాయి. ఇప్పుడు ఆంగ్ల పదాలని మాత్రం మనం పరాయి భాషా పదాలు అంటున్నాం. ఉర్దూ పదాలని కూడా మనము స్వీకరించేసాం. అయితే అచ్చ తెలుగు అనేది ఏంటంటే ప్రాకృతికమైనటువంటి
ఆ దేశీయమైనటువంటి తెలుగు. అదే సంస్కృతం అంటే సంస్కరించబడింది, ఇట్ ఈస్ రిఫార్మ్డ్ లాంగ్వేజ్. కాబట్టి ప్రాథమికమైనది ప్రాకృతము, దాని మీద సంస్కరించబడింది సంస్కృతం. కానీ సంస్కృతానికి వేసిన పెద్దపీట తెలుగు వేయలే. ఎందుకంటే ఇప్పుడు మంత్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. నీ పాదాలను పువ్వులు పెడుతున్నాను, నీ కాళ్ళ మీద పువ్వులు పెడుతున్నాను, నీ నెత్తి మీద నీళ్లు చల్లుతున్నాను అని మంత్రాలు చదివితే ఎట్లా ఉంటుంది? దానికి ఆ భావ గాంభీర్యం రాదు. ఆ గాంభీర్యం కోసం మంత్రాలని మనం సంస్కృతంలో చదువుకుంటున్నాం. కాబట్టి ఏంటనంటే అచ్చ తెలుగు శతావధానం చేయాలని సంకల్పం వచ్చింది, చేశాను. 2 చోట్ల ఇబ్బంది పడ్డా. దుఃఖము అని వచ్చింది, దుఃఖం సంస్కృతం, ఒక అప్పు అని మార్చుకున్నా. ఇంకో చోట కార అంటే అది సంస్కృతం, కారావాసం కారాగృహం సంస్కృత సమాసాల్లో మనకు తెలిస్తే. మామూలుగా కార అని అంటే అది తెలుగు పదం అనుకుంటాం. కొన్ని తెలుగు పదాలు సంస్కృతంలో భ్రమింపజేస్తాయి, కొన్ని సంస్కృత పదాలు తెలుగులో భ్రమింపజేస్తాయి. ఇది పోరాటం చూడడానికి చాలా గంభీరంగా ఉంది, ఆరాటం చూడడానికి చాలా గంభీరంగా ఉంది. అవి 2 తెలుగు పదాలే, అయితే వాటి సంస్కృత పదాలుగా భ్రమింపజేస్తాయి. అట్లాగే కార అనేది తెలుగు పదంగా భ్రమింపజేసింది, కానీ దాన్ని తీసేసి దాని స్థానంలో చేరాలని పెట్టుకున్న. మొత్తం మీద అచ్చ తెలుగు శతావధానం అయితే పూర్తి చేశాను. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఇప్పుడు నా స్పందన కూడా అచ్చ తెలుగులోనే చెప్తాను. కానీ మన సభ అనంతరం మన చూసారా ఆంగ్ల భాష వచ్చింది. నా ఉద్దేశం ఏంటంటే కవులందరూ తమ తమ స్పందనలను అవిధాని ప్రశంసలను అందించిన తర్వాత నేను ఒక పద్యం, చిట్టి పద్యం, అది కూడా అచ్చ తెలుగులో చెప్పి నా స్పందనను తెలియజేస్తాను. ధన్యవాదములు. ధన్యవాదాలు మేడం. ఆ తర్వాత కంది శంకరయ్య గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అభినందన సందేశాన్ని అందించవలసిందిగా స్వాగతం. అందరికీ నమస్కారం. నాకు మాట్లాడడం చేత కాదు అన్న సంగతి తెలిసి కూడా దుర్మార్గుడు నన్ను వేదిక మీద కూర్చోబెట్టాడు. సరే, నాకు తోచిన మాటలలో ఈ జరుగుతున్నటువంటి అవధానం గురించినటువంటి స్పందన. భరత్ శర్మ అవధానిగా అవతరించిన దగ్గర నుంచి, అంటే ప్రారంభ దశ నుంచి కూడా అతని ఎదుగుదలను మెట్టుకు ఎట్లా ఎదుగుతున్నాడో గమనిస్తూ ఉన్నటువంటి వాడిని. మొట్టమొదటి ఆన్లైన్లో చేసినటువంటి అవధానం దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను. అయితే సాధారణంగా ఎవరైనా కవి కానివ్వండి, అవధాని కానివ్వండి, ఒక్కొక్క స్థాయి దాటుతూ ఉన్న కొద్దీ అది పరిణతి వస్తూ ఉంటుంది. కానీ ఈ భరత్ శర్మ చేసినటువంటి మొట్టమొదటి అవధానమే సంపూర్ణమైనటువంటి పరిణతి సాధించినటువంటి వాడు చేసిన అవధానంలాగా ఉంది. ఎప్పటి నుంచో అవధానాలు చేస్తూ ఉండి ఆ పరంపరలో చేసిన ఒక అవధానంగా భావించవలసి వస్తుంది, కానీ ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్న అవధానమని ఏ కోశాన అనిపించలేదు. ఆ తర్వాత జరిగినటువంటి భరత్ శర్మ యొక్క అష్టావధానాలు, శతావధానము, అవి కూడా నేను గమనించినటువంటి వాణ్ణి. ఎక్కడ తొణికిసలాడకుండా, అనుమానపడకుండా, సమస్య కానీ, దత్తపది కానీ, వర్ణనాంశం కానీ వినడంతోనే సమాస భూయిష్టంగా అద్భుతమైనటువంటి ధారతో పద్యాన్ని ఎత్తుకోవడం ఇతనికే చెల్లింది. ఇట్లా అవధానాన్ని ఒక క్రీడలాగా నవ్వు మొహంతో ఏమాత్రం టెన్షన్ చూపించకుండా అలవోకగా పూర్తి చేసేటువంటి అవధానులను ఇప్పుడు చేస్తున్నటువంటి అవధానులలో నేను ఇద్దరిని గమనించాను. ఒకరు మన భరత్ శర్మ, 2 బులుసు అపర్ణ. ఆ అమ్మాయి కూడా అద్భుతంగా చేస్తుంది. ఎంత క్లిష్టమైన సమస్య ఇచ్చినా కూడా ముఖంలో ఆ టెన్షన్ కనపడనివ్వదు. అదేవిధంగా భరత్ శర్మ కూడా మనం ఎంత క్లిష్టమైనటువంటి అది సమస్య క్లిష్టం కావచ్చు, దత్తపది పొసగనటువంటి పదాలు కావచ్చు, ఏమాత్రం టెన్షన్ పడకుండా, ముఖములో చిరునవ్వు చెదరనీయకుండా అద్భుతమైనటువంటి ఎత్తుగడతో పద్యాన్ని మొదలు పెడతాడు. మళ్ళీ ఆ పద్యం ఎట్లా ఉంటుంది, ఆ పద ప్రయోగం ఎట్లా ఉంటున్నది, సమర్థమైనటువంటి పదాలు, చక్కని సమాసాలు,
మళ్ళీ సుదీర్ఘమైనటువంటి సమాసాలు వేయడంలో కూడా దిట్ట. సరే, పదాలు బాగుంటున్నవి, సమాసాలు ఉన్నవి, మరి భావం సంగతి అని అంటే ఎక్కడెక్కడి విషయాలో తీసుకొచ్చి ఇక్కడ ఈ సమస్యాపూరణలోను దత్తపదిలోను ఇరికించడం. చాలా ప్రసిద్ధమైనటువంటివి, కొన్ని మనకు తెలియనటువంటివి ఎన్నో విషయాలు. ఆయన భరతశర్మ అవధానములో మనకు తెలియనటువంటి పదాలు కూడా ఎన్నో పడుతూనే ఉంటాయి. మనం డిక్షనరీ వెతుక్కోవాలి ఆ పదానికి అర్థం ఏమిటా అని. అంటే అంత చిన్న వయస్సులోనే శబ్దం పైన అంతటి కమాండ్ సాధించాడు. చక్కని ధార, పద్యము ఎక్కడా తొట్రుపడదు, సాఫీగా సాగిపోతుంది. చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని సూటిగా అందంగా చెప్పడం ఇతని ప్రత్యేకత. తర్వాత ధారణ విషయంలో కూడా చాలా వేగంగా భావస్ఫురణతో పద్యాన్ని చదివి మెప్పించడం భరతశర్మకు చెల్లింది. ఈ భరతశర్మ మునుముందు ఇంకా ఎన్నో శతావధానాలు చేసి సహస్రావధానం కూడా చేయాలి అని నేను అతన్ని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం. సార్ మొదట ఏమన్నాడు మాట్లాడేటప్పుడు? నాకు మాట్లాడడం రాదని తెలిసి కూర్చోబెట్టాడు అన్నాడు. 11 నిమిషాలు మాట్లాడాడు ఏకధాటిగా. కాబట్టి మాట్లాడే కళ అద్భుతంగా ఉంది అని నిరూపించడానికే కూర్చోబెట్టాడు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మొదట అభినందన పద్యాలు ఆలపించవలసిందిగా డాక్టర్ కుసుమ ఉప్పలపాటి గారిని సాధారణంగా వేదికకు స్వాగతిస్తున్నాం. ఇక్కడ మైక్ ఉంది మేడం, పోడియం దగ్గరికి రండి, హాయిగా అక్కడే చదివేయండి. చెప్తా. ఆ తర్వాత అభినందన పద్యగానానికి మాడుగుల మురళీధర శర్మ గారు సిద్ధంగా ఉండాలి. అవధాన తిలక, శతావధాన తిలక బ్రహ్మశ్రీ ఉప్పల ధడేం భరత్ శర్మ శతావధాన సభకు విచ్చేసిన మాన్యులు, పండితులు, కవులు, గురువులు అందరికీ ముందుగా అభినందనలు తెలుపుతూ కందంలో అభినందన పద్యాలు. భరతుని అవధానంబది సురుచిర సుమధుర భరితము శ్రోతము కింపో వెరపను మాటే లేకను సరసపు పూరణలిడుచును సందడి చేయున్ కళమును గళమును రెండును కలబడు మాధుర్యమందు కఠినమె తేల్చన్ పలుకు కలికి ప్రియసుతుడు కలుగగ వాక్శుద్ధి కవికి ఘనమగురీతిన్ నయముగ పద్మాకర గురు స్వయముగ అభినవ సుకులిల చదువులు నేర్పన్ శ్రేయమునావధాన తిలక జయముల బాటను నడచెను చెరచెర బళిరా ధన్యవాదాలండి. చక్కటి పద్యాలు మేడం, ధన్యవాదాలు. చప్పట్లతో అభినందిద్దాం. ఇటీవల మీరు పేపర్లు చూసే ఉంటారు, 2 అరచేతులు చప్పట్లు కొట్టడం ద్వారా నాడీ వ్యవస్థ ఉత్తేజమవుతుంది. ఇది ఇటీవలది కాదు, సనాతన భారతీయ ధార్మిక సంస్కృతి అది. అందుకే తాత మనమని ఒళ్ళో కూర్చోబెట్టుకొని విట్టల అని చప్పట్లు కొట్టిస్తాడు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టడం కవుల కోసం కాదు, మీ ఆరోగ్యం కోసం. చూసినరా, ఆరోగ్యం అంటే గట్టిగా కొట్టుకున్నారు. ఆ తర్వాత కవితా గానం చేయవలసిందిగా శ్రీ మాడుగుల మురళీధర శర్మ గారు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిగా అద్భుతమైన సేవలు అందించిన వారు, జిల్లా పరిషత్ పాఠశాలలో సేవలు అందించిన అన్న. స్వాగతం అన్న. సభాయి నమః.
సభను ఆసినటువంటి పెద్దలందరికీ, సభ వేదికలో ఉన్న వాళ్ళు, తర్వాత ప్రేక్షకులు ఉన్న అందరూ కూడా ఉద్దండ పండితులే. దాంట్లో నేను చిన్న ఒక ఇసుక రేణువును, అలాగా నా పద్యాన్ని అభినందన పద్యాలను దాంట్లో ఈ భానుజ్వల క్రాంతి ఇప్పుడు ఇక్కడ దీన్ని సంచాలకులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పుకుంటూ పద్యం. వరపద్మాకర శిష్యుడై వరలుచున్ భానోజ్వల క్రాంతిగన్ భరతుండున్ అవధానవర్యుడును ఉత్పల్దఢ్యమౌన్నత్య సంభరితున్గాంచ శతావధాన తిలకన్ ప్రాజ్వల్య జాజ్వల్యతల్ ధరణీ భారతి చంద్రతారక ధృతిన్ దైవాంశ సంభూతమే. వాళ్ళ తల్లిదండ్రులు, తల్లిదండ్రియు ధర్మకర్మ నిరతుల్ ధర్మాత్మతా చిత్తులున్ తల్లి భారతి దైవ గురూప గురువుల్ తన్మాతృ సంశోధకుల్ ఉల్లమ్ముల్ నులసిల్లు భారతి మదిన్ ఉత్సాహ సంపత్ప్రభల్ చల్లున్ చల్లని శాంతి సౌఖ్య శుభముల్ సంక్రాంతిగన్ సాహితిన్. ఈ సంక్రాంతి కాబట్టి సంక్రాంతిగన్ సాహితి అన్నారు. తర్వాత తల్లిదండ్రుల దీవెనల్ ధరణ గొనుచు గురువు దైవములాహీస్సు పరమసుఖము ఆరోగ్యమైశ్వర్యం అందుకొనుచు శేష జీవితమంత విశేషముగను. ధన్యవాదాలు. బాగున్నాయినా చక్కని పద్యాలు. దయచేసి పద్యగానం చేసిన వాళ్ళందరూ కూడా మీ పద్యాలను ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని విట్టుబాబు గారికి ఇవ్వవలసిందిగా సూచన. ఎందుకంటే భవిష్యత్తులో శతావధాన పద్యాలను సంకలనంగా వేసినప్పుడు వెనక అభినందన పద్యాల పేరిట ప్రచురితం అవుతాయి కాబట్టి మనం తప్పకుండా పనిచేద్దాం. ఎవరైతే సెల్ ఫోన్లలో చదువుతున్నారో వాళ్ళందరూ కూడా మనకు నిన్న పద్యాల పూరణల కోసం పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలోంచి ఒక పేజీ చింపి రాద్దాం. రాసిన ప్రతిని విట్టుబాబు గారికి ఇద్దాం. ఆ తర్వాత కవితా గానం చేయవలసిందిగా శ్రీమతి భానుమతి హట్టి గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. మేడం, స్వాగతం. వారి తర్వాత కవితా గానం చేయడానికి మాచవోలు శ్రీధరరావు గారు సిద్ధంగా ఉండాలి అభినందన పద్యాలతో. సభా సరస్వతికి నమస్కారం. శతావధాన తిలక చిరంజీవి భరత్ శర్మను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ రాసిన ముచ్చటగా 3 పద్యాలు. పంచచామరం. శతావధాన పద్య శోభ సంతసింపజేయగన్ గతంబు కన్న వేగమంది గాన పద్య దీప్తులై పతంగులట్లు సంకురాంత్రి ప్రాభవంబు తోడుతన్ నితాంత కాంతి తోరణంబు నింపె విశ్వమెల్లెడల్. భరతుని శతావధానము పరవశమును గల్గజేసె ప్రాస్నిక వరులన్ శరముల్ సంధించినటుల సరసరమని పూరణములు సంభ్రమమొప్పెన్. 1 సుగంధి. వెంకటేశ్వరుండు తానే విద్యలెన్నో తెల్పగన్ పంకజాక్షి శారదాంబ పద్యమల్ల నేర్పగన్ అంకమందు చేర్చి గుర్వు అమ్మవోలె నిల్వగన్ సంకురాత్రి వచ్చే నేడు సంభ్రమమ్ము గొల్పుచున్. నమస్కారం. ధన్యవాదాలు మేడం. ఆ తర్వాత శ్రీ మాచవోలు శ్రీధరరావు గారు, చక్కని పద్య కవి. స్వాగతం సార్. వారి తర్వాత రాధా వాడపల్లి గారు సిద్ధంగా ఉండాలి. ఓం సభాయై నమః. శతావధాన తిలక చిరంజీవి ఉప్పల్ధడియం భరత్ శర్మకు శుభాశీస్సులు, శుభాభినందనలు. ఈ సందర్భంగా నేను రాసుకున్న ఒకే ఒక పద్యాన్ని వినిపిస్తాను, నా అభినందనలను. సొమ్ములేయన నీదు పద్యము సోకులద్దగ తెన్గుకున్ కమ్మనైన వధాన విద్యను గాంచి భారతి పద్యభావమ్ము వేగము శ్రావ్యగానము వాసి గొల్పగ మెచ్చే తాన్ ఇమ్ముగా భరతావధాని గ్రహింపు మా అభినందనల్. హార్దిక అభినందనలు. నమస్కారం. ధన్యవాదాలు సార్.
తర్వాత కవితా గానం చేయడానికి శ్రీమతి రాధ వాడపల్లి గారు విచ్చేస్తున్నారు. వారి తర్వాత కవితా గానం అభినందన పద్యాలు అందించడానికి అక్కెర కరుణాసాగర్ గారు సిద్ధంగా ఉండాలి. శతావధాన తిలక శ్రీ ఉప్పల్దడియం భరత్ శర్మ గారికి శుభాశీస్సులతో ఈ మహాసభికులందరికీ నా నమస్కారాలతో అభినందనగా 3 పద్యాలు. పద్మాకర గురు శిష్యుడు పద్మాసని శారదాంబ వరపుత్రుండవు పద్మాక్షుండి భరతుడు పద్మాలుగ పద్యాలను పంచెను మనకున్. భరతుని అవధానంబున సరసున పద్మముల ఓలె సౌరును వెంచన్ వరుసగా పద్యములొలికెను వరమిడుగా శారదాంబ వర్ధిలు మంచున్. కలిమిని బలిమిని కూర్చొచ్చు సలలితముగా భాషణలను సమకూర్చుచు ఆ పలుకుల తల్లియే దీవెనలొలుకును మన భరత శర్మ ఉన్నతునొందన్. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. చక్కని పద్యాలు. మనం గట్టిగా చప్పటితో అభినందిద్దాం. ఎందుకంటే ఒక పద్యకవిని సహచర పద్యకవి అభినందించకపోతే బయట వాళ్ళు ఎవరు అభినందించరు. కాబట్టి పద్యాన్ని బ్రతికించాలంటే మనల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిందే తప్పకుండా అని తెలియజేస్తూ శ్రీ అక్కెర కరుణాసాగర్ గారికి స్వాగతం. వారి తర్వాత శ్రీమతి సత్యప్రసూనాంబ గారు సిద్ధంగా ఉండాలి. సభా సరస్వతికి నమస్కారములు. అవధాని గారిని అభినందిస్తూ ఒకే ఒక పద్యంలో వినిపిస్తాను. శరసంధాన మహాద్భుతంపు పదముల్ శరసంధాన మహాద్భుతంపు పదముల్ సవ్యంపు పద్యములై వరవీణాస్వర రాగరంజితమునై భాషించు చందంబుగా విరిసన్ పండిత పుష్పవాటినిట గంభీరంపు శైలిన్ భళ భరతాఖ్య శుభమౌననేకములు సౌభాగ్యంపు దివ్యాకృతి. నమస్కారం. ధన్యవాదాలు సార్. తర్వాత శ్రీమతి సత్యప్రసూనాంబ గారు. మేడం ఉన్నారా? ఓకే, వారు తర్వాత వచ్చి జాయిన్ అవుతారు. తర్వాత శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. వారి తర్వాత డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. ఒక్క విషయం చెప్పి ఒక పద్యం చదువుతానండి, ఇప్పుడే రాశాను. ఆ ఒక్క విషయం ఏంటంటే, ఈ సమస్యలో కానీ సమస్య ముఖ్యంగా ఆయన చెబుతుంటే నేను పద్యం రాసుకోలేకపోయాను. నా వెనక 2-3 ఉండి నా పద్యం రాస్తున్నారంటే రాశానాయా ఎక్కడెక్కడ అని ఇది మళ్ళీ సరి చేసుకోవాలి, నా వల్ల కావట్లేదని చెప్పి అంత వేగంగా చెప్తూ ఆ పద విన్యాసం చేసిన నిజంగా ఆయనకి నమస్కారం. ఒక చిన్న పద్యం రాశానండి. చంపకమాల. సురముని నాదమో ఎనగా శోభిత రీతిని వల్కుచుండి ఈ భరతుడి అల్లుచుండే పదబంధములను హృద్యమోదెసన్. సురముని నాదమో ఎనగా శోభిత రీతిని వల్కుచుండి ఈ భరతుడి అల్లుచుండే పదబంధములను హృద్యమోదెసన్. పరమ పవిత్రమాయ గురు పండిత వర్యులు చెంత నిల్వగాన్ త్వరితము 1000 పద్యములు తానిట చెప్పుట తథ్యమౌసుమి. నమస్తే. ధన్యవాదాలు సార్. వారి తర్వాత డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి గారిని స్వాగతం. వీరి తర్వాత సంకీర్తి శర్మ వింజమూరి. బాలావధానిగా చక్కని పద్యకవిగా సంకీర్త్ ఒక మంచి భావి తరానికి అవధాన వారసుడు సిద్ధమవుతున్నాడు. సిద్ధంగా ఉండు నాన్న. రెడీగా ఉండు. రా నాన్న, మళ్ళీ ఎప్పటికి చదువుదు అవసరమైతే రా, రెడీగా ఉండు. సభకు నమస్కారం. ఇది 3వ శతావధానం అన్నారు కాబట్టి ముచ్చటగా 3 పద్యాలతో. భారతదేశమందు భావితరములకు భరత శర్మ వలెను ప్రతిభ కలుగా మార్గదర్శనము మమతను పెంచగా నడవ ధర్మమంత నుడిచితీవు పద్యధారతతిని పరుగులు పెట్టగా
ధారణము మీకు తగ్గని సిరి సంస్కృతాంధ్రములను చక్కగా చదివిన భరత శర్మ చూడ పండుగిదియే. అభినందనలు భరతుడా, అభివాదనములను తెలిపేదను అగణితముగానే. సభనంతయు రంజిల్లగా గబగబ పద్యముల నల్లి కలుగుచు నేర్పున్. గబగబ పద్యముల నల్లి అల్లే కలుగుచు నేర్పున్. ధన్యవాదాలు మేడం, చక్కని పద్యాలను అందించారు. ఆ తర్వాత సంకీర్తి మరి కాసేపట్లో వస్తా అంటున్నాడు. సింగీతం నరసింహారావు గారు ఉపాధ్యాయుడిగా తెలుగు ఉపాధ్యాయులు పద్యం రాయడం సహజం, కానీ ఆంగ్ల భాషోపాధ్యాయుడు పద్యాలు రాస్తూ నరసింహ శతకాన్ని వెలయించాడు. సింగీతం నరసింహారావు గారు, మీరు అవధాని యొక్క రామం భజే శ్యామలం పేరిట సమూహాన్ని ఏర్పరిచి అనేక మంది పద్య కవులకు మార్గదర్శనం చేశారు. ప్రతిరోజు ఒక అవధానం పేరిట 100 రోజుల పాటు అవధానాన్ని కూడా సమూహంలో నిర్వహించారు బాలముకుంద శర్మ గారి చేత. సభా సరస్వతికి నమస్కారం. ఉప్పలదడియం భరత్ కుమార్ చేసినటువంటి అవధానము సుసంపన్నము, చాలా చక్కని పద్య పూరణలు. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా చక్కని పూరణలు చేసినారు, వారికి అభినందన తెలుపుతూ ఉప్పలదడియం వారలు ఉప్పలదడియం భరతుడు అప్పలు తిన్నట్లు నేడు అద్భుత రీతిన్. సంక్రాంతి పండుగ, సంక్రాంతి వేడుకలు కాబట్టి ఉప్పలదడియం భరతుడు అప్పలు తిన్నట్లు నేడు అద్భుత రీతిన్. కుప్పలుగా పద్యతతులను గొప్పగా ధారణను చేయ కోవిదుడాయన్. అంటే ఇందాక పూరణ చేస్తేనే ఇక మాకు విన్నట్టు అప్పుడే అయిపోయింది పూరణ ధారణ, కానీ సభ ఆధ్వర్యంలో కావాలి కాబట్టి అలా రాస్తూ యువయవదాన వర్యులకు నుప్పల శర్మకు శంసలందనే నవభవధారణలు నైతిక తాత్విక భావపద్యముల్ తవకమనమ్మునన్ కృతులు దార్శనికమ్మకు వెలుగు దివ్యలై నవనవలాడే వేదికన నవ్య ప్రభాసిత సాహితీ సుధల్. చివరగా అంశములన్నిటన్ భరతుడద్భుత రీతిన పూర్తు చేసినే. సంశయమన్న మాట మనసందున లేదుగా నెంచి చూడగన్ మనసునందున లేదుగా నెంచి చూడగన్. వంశము నుప్పలాసుతులు వాసిగ దేశ శతావధానమున్ అంశములందు పూరణలు అద్భుతమై చెలగంగెనేడిటన్. ధన్యవాదములు. బాగుంది పద్యాలు, ధన్యవాదాలన్న. అవధాన సంక్రాంతికి తోడుగా పద్య సంక్రాంతిని తీసుకువచ్చారు, ధన్యవాదాలు. ఆ తర్వాత డాక్టర్ వేదాల గాయత్రీదేవి గారిని అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. వారి తర్వాత శ్రీమతి దుర్గా మాధురి గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే వచ్చిన వారు ఎవరైనా మీ పేరు నమోదు చేసుకోదలుచుకుంటే అక్కడ విట్టుబాబు గారు ఉన్నారు, దయచేసి నోట్ చేయించండి. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఈరోజు శతావధానం చేసినటువంటి చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ గారు చిరపరిచితులు. మా గురువు గారు కంది శంకరయ్య గారు చెప్పినట్లుగా ఆయన యొక్క అవధానం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము చూస్తూనే ఉన్నాము. దినదినాభివృద్ధి చెందుతూ ధారా ధోరణి వేగం అన్నిట్లో కూడా భరత్ శర్మ గారు చాలా ముందుకి వెళ్ళారు. అటువంటి చిరంజీవిని నన్నైతే ప్రేమతో అమ్మమ్మ అని పిలుస్తాడు, అంత పరిచయము, అంత దగ్గర సంబంధం ఉంది. అటువంటి భరత్ శర్మని ఆశీర్వదిస్తూ నాకు తోచిన 4 పద్యములు. ఉప్పలధడియం భరతునికి ఒప్పుగనవధాన విద్యనుజ్వల రీతిన్. కప్పుర పలుకుల ఝరులవి చిప్పిలని సభ వెలుంగ శ్రీవాణిదయన్. గీర్వాణవాణిదయే పర్వంబై భరత శర్మ వాక్కులలోనన్. సర్వంబై తానుండెను ఉర్విన్ పద్మాకరమున నోముచు నడవన్. దరహాస భాసవదనము
సురుచిర పదపద్య భావ శోభితగళమున్ వరవాణి ప్రియతనయుడు భరతాఖ్యుడు పద్యపీఠి భరతుడు కాదే. శృంగేరి గురువర్యుల భంగురమగునాశిషముల బంధురలీలం రంగదవధాన విద్యకు శృంగమ్మై నిలుచునెప్పుడు శ్రీవాణిదయన్. ఈ 4 భరత శర్మ గారి గురించి ఇంకా ఒకటి కృతజ్ఞతాపూర్వకంగా మరుమాముల సోదరులే వరముగ సంసేవ సేయవాణికి భక్తిన్ వరముగ సంసేవ చేసి వాణికి భక్తిన్ ధరలో పట్టము కట్టిరి నిరతము గోదమ్మయొసగు నిజమగు సిరులన్. ధన్యవాదాలు. బాగున్నా మేడం, చక్కని పద్యాలు అందించారు. మనం గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం మనం అందరం కూడా. ఆ తర్వాత దుర్గా మాధురి గారు, వారి తర్వాత అభినందన పద్యాలు అందించడానికి శ్రీ భువనగిరి పురుషోత్తం గారు సిద్ధంగా ఉండాలి. ఎట్లయినా సరే, మాట అయినా సరే, ఇబ్బంది ఏం లేదు. సభా సరస్వతి నమః. పద్యాల్లో ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అంటాం చాలా సాధారణంగా చెప్పగలిగే విషయం. మోక్షలక్ష్మి అంటే జ్ఞానలక్ష్మి జాగ్రత్త పిపాస నిమ్మో అన్న చందాన ఇక్కడ మోక్షలక్ష్మి అని తీసుకొచ్చారు. తర్వాత ఆసులో సింధూరం గురించి చెప్పినప్పుడు సింధూరం ఒక్కటే కనబడుతుంది, కానీ ఇక్కడ వందే మాతరం గురించి చెప్పినప్పుడు కూడా కాంచనవర్ణం కుంకుమ అన్నారు. అద్భుతమైన ప్రతిభ అది. అలాగే కొండ మీద అంటే హిమగిరి దాకా పైదాకా ఎక్కి పైన శివుణ్ణి చూసినప్పుడు అంటే మనం ఎన్ని వేల లక్షల అడుగులు వేస్తేనో అక్కడ దాకా వెళ్తాం, కానీ అంత భావనని హృద్యంగా అడిగిన వాళ్ళకి మెప్పు కలిగేలాగా ఆనందం కలిగేలాగా 4 పాదాలలో చెప్పగలగటం చాలా ఆనందంగా అనిపించింది అవధానం చూస్తున్నంతసేపు. ధన్యవాదాలు మేడం. హృదయస్పందన పద్య రూపం కావచ్చు, వచన రూపం కావచ్చు, ఏదైనా సరే తెలియజేయవచ్చు. మనం గట్టిగా చప్పటతో అభినందిద్దాం. ఎందుకంటే వారు ఆ పద్యాలను ఉటంకిస్తూ మాట్లాడారు. చక్కని శ్రోత కాబట్టి ప్రతి పద్యాన్ని వారు విన్నారు, అందులోని స్వారస్యాన్ని పసిగట్టారు, మన కోసం అద్భుతంగా మళ్ళీ గుర్తు చేశారు అనడానికి ఉదాహరణ. ఆ తర్వాత అభినందన పద్యాలు అందించడానికి భువనగిరి పురుషోత్తం గారు స్వాగతం సార్. వారి తర్వాత డాక్టర్ వేలేటి శైలజ గారు సిద్ధంగా ఉండాలి. టైం పడుతుందా? సరే. వారి తర్వాత పద్మా చిగురాల గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. బాలుడే ఆతడున్ ప్రబల భావ విశిష్టవధానిగా కథాన్. బాలుడే ఆతడున్ విమల భాసుర కీర్తిధరుండుగాకయున్. బాలుడే ఆతడున్ వినయ భాగ్య విశేష ధనుండుగాకయున్. బాలుడే ఆతడున్ ధరణి భారతి ముద్దుల బిడ్డగాకయున్. ధరణి భారతి ముద్దుల బిడ్డగాకయున్. బాలుడే అతడు అడిగెడు ప్రశ్నలున్ వెరగునందగా వెంటనే మేల్జవాబులన్ తడబడకుండ చెప్పగల ధాటి గలుంగు వధాన చంద్రుడై. కడువడి చెప్పినన్ కవిత కమ్రపు భావములుల్లసిల్ల పోకడలు సహస్రమున్ సలుపు కాలము దగ్గరెనంచు తెల్పెడిన్. భరతదేశంపు కీర్తియన్ పసిడి పతకమందు మేలిమి రత్నమై అలరుగాత. భరత శర్మాఖ్య చెలువందు పండితుండు గురుని మించిన శిష్యుడై వరలుగాత. ఆశీస్సులతో భువనగిరి పురుషోత్తం. ధన్యవాదాలు సార్, చక్కని పద్యాలు అందించారు. ఆ తర్వాత పద్మ చిగురాల గారు మేడం స్వాగతం. మనమందరం ఒక ప్రతిన పూనాల్సిన అవసరం ఉన్నది. తదుపరి పద్యాల సభలకు అవధాన సభలకు వస్తే మనతో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి తర్వాత తరాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మేడం స్వాగతం.
మైక్ ఇట్లా వంచుకోండి, మైక్ ఇట్లా వంచుకోండి. రైట్, బయటకు రండి. సభా సరస్వతికి నమస్సులు. నేటి యువావధాని భరత్ శర్మ గారికి అభినందనలు తెలుపుతూ నేను రాసిన పద్యాలు. అద్భుతమగు ప్రజ్ఞ అవధానములయందు పూరణముల మనసు పొంగిపోయే, దత్తపదులు తెలిపే దాగిన తన శక్తి భరత శర్మకి వియే వందనములు. ధారణలో కంప్యూటరు, పూరణలో బృహస్పతియే పోటీ లేకన్. జారెను పద్యతరంగము కారణ జన్ముడు భరతుడు కైమోడ్పులివే. చెప్పినది చెప్పక నడుచు ముప్పులన్నీయు హరించి ముందుకు సాగెన్. గొప్పలకు స్థానమీయని ఉప్పల ధడియం భరతుడు ఉజ్వలమూర్తి. ధారణంబున అగ్రగణ్యుడు దాచె విద్యలు లోపలన్. పూరణంబున అద్వితీయుడు పూర్తి చేసి సమస్యలన్. ప్రేరణం వయ చిన్ని ఉప్పల ప్రేమతో నవధానియై. కారణం వయన సరస్వతి కన్న తల్లిగా నాల్కపై. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ఆ తర్వాత సంకీర్తి రానన్న. భవిష్యత్ తరంలో అవధాన కేతనం ఎగరవేయడానికి సంకీర్తి ఉద్యుక్తుడయ్యాడు. మెల్లగనన్న. అరే సంకీర్త్, నువ్వు నడిచొచ్చావా స్టేజ్ మీదకి? నేను దోగాడికి వచ్చావేమో అనుకున్నా. అంత బుజ్జి అవధాని. నిజంగా ఎంత చిన్న పిల్లవాడు. ఇప్పటికి ఎన్నేళ్ల నుంచి రాస్తున్నావు పద్యాలు? 4-5 ఏళ్ల నుంచి. అప్పుడు నీకు 10 ఏళ్ళు ఉంటాయా? 10 ఏళ్ల వయసు నుంచి పద్యాలు రాస్తున్నాడు. అంటే ఏంటి, ఈ అవధానాలు వినడం మూలంగా చిన్న పిల్లలు కూడా పద్యాల పట్ల ప్రభావితమై వాళ్ళు స్వయంగా పద్యాలు రాసే స్థాయికి ఎదుగుతున్నారు. అవధానం మూలంగా ప్రయోజనం ఏంటి అంటే, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మనల్ని అణిచిపెట్టిన పద్యధార ఒక్కసారిగా ఉప్పొంగి ఆ పద్యాలు మనం కూడా రాయాలి అనిపించేటువంటి ఒక ఆవేశం వస్తుంది. మామూలుగా అంటుంటాం సమావేశంలో పాల్గొన్నామని. సమావేశం అంటే వాళ్ళకు వచ్చిన ఆవేశమే నాకు వస్తే అదే ఆవేశంలో నేను కూడా విజృంభిస్తాను. ఓకే, చిరంజీవి కానీ అమ్మ నీ పద్యపఠనం. ధన్యవాదాలు మేడం. చక్కని ఆశీస్ సందేశం అందించారు. ఆ తర్వాత భైరపనేని పోతురాజు చౌదరి గారు సిద్ధంగా ఉండాలి. సంకీర్తి స్వాగతం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సభాసీనులైన పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు శతావధానాన్ని చేసిన మా సోదరులైన ఉపలధడియం భరత్ శర్మ గారికి వందనాలు తెలుపుతూ ఒక చిన్న 2 పద్యాలు నా ప్రయత్నం చేశాను. తప్పులుంటే మన్నించగలరు. పద్యము మీదు జిహ్వపై భవ్య మహద్గతి వెల్గులేనగా, విద్యల తల్లి మీమయిని వేడుక నిల్వ విశేష వేషమై. సద్యశమున్గడించిరి విశారదులై అవధాన సత్కళన్, వేద్యములందుడి సభను పేరిమి శ్రీ భరతాగ్రజా నమః. ఇంకొకటి, ధారాశుద్ధి మహత్వ భావ సుఖవిత్వావేశధీయుక్తితో, సారోదంచిత భావనా పటిమతో, సద్వాగ్ఝరీపూతమై వీరత్వంబది భాషలో గణపడన్. విజ్ఞాని వై వెల్గు నీ పేరింకన్ నిలుచుండుగాత సతమున్, విఖ్యాతమై సోదరా.
అది పద్యం యొక్క శక్తి. రాగం ఎత్తుకుంటే వన్స్ మోర్ అని అనిపిస్తుంది. ఇంకోసారి చెప్పాను అదే పద్యం. రెండోసారి చెప్పు. ధారా శుద్ధి మహత్వ భావ సుఖ విత్వావేశధీయుక్తితో సారోదంచిత భావనా పటిమతో సద్వాగ్ఝరీపూతమై వీరత్వం బది భాషలో గనపడన్ విజ్ఞాని వై వెల్గు నీ పేరింకన్ నిలుచుండుగాత సతమున్ విఖ్యాతమై సోదరా. ధన్యవాదాలండి. ఓకే, చక్కని పద్యాలు నాన్న. పద్యానికి మించినటువంటి అద్భుతమైనటువంటి పద్య గానం కూడా. ధన్యవాదాలు. ఆ తర్వాత శ్రీ భైరపనేని పోతురాజు చౌదరి గారిని పద్యగానానికి స్వాగతం, అభినందన పద్యాలకు. ఆ తర్వాత శ్రీమతి కటకం విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. శివాయ గురవే నమః. సభా సరస్వతికి నమస్కారం. భరత్ శర్మ గారు, చిరంజీవి భరత్ శర్మ గారు కాశీలోని వద్దిపత్తి పద్మాకర్ గురువు గారి శతావధానంలో పరిచయం. చాలా ఆప్యాయంగా చౌదరి గారు అంటూ పలకరించేవారు. నేను వాత్సల్యంతో ఆయన్ని కన్నయ్య అని పిలిచేవాడిని. ఆయనకు ఆన్లైన్ అవధానాల్లో కూడా పుచ్చకుడిగా పాల్గొన్న వీక్షకుడిగా ఉన్నాను. ఈరోజు నిన్న ఇవాళ జరిగినటువంటి ఈ అవధాన కార్యక్రమానికి నా స్పందన. గంగా జృంభతరంగ వేగ విలసిత్కల్లోలినీ తుల్యమై భృంగీషున్ స్తుతి చేయునాదచయమై భేరీ విన్యాసంబులై. గంగా జృంభతరంగ వేగ విలసిత్కల్లోలినీ తుల్యమై భృంగీషున్ స్తుతి చేయునాదచయమై భేరీ విన్యాసంబులై. రంగధ్వాన మహత్వమై పదముల్ రాగోజ్వలాహార్యమై శృంగద్వర్ష కవిత్వధార కురిసెన్ శోభించి పాండిత్యమై. చలగి భరత శర్మ జయగీయమానమౌ పద్యములం చెప్పి వసువునద్దె భాగ్యనగరి నేడు పరివడలిల్లెను శతసహస్ర పద్మశ్రాంత గుణము. చలగి భరత శర్మ జయగీయమానవౌ పద్యములను చెప్పి వసువునద్ద భాగ్యనగరి నేడు పరిఢవిల్లెను చూడ శతసహస్ర పద్మశ్రాంత గుణము. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, మంచి అభినందన పద్యాలు అందించారు. తర్వాత కటకం విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారి తర్వాత శ్రీ పండరి రాధాకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారము. భరత్ అభిమానంతో స్టేజ్ మీదకి వచ్చినట్టు ఆయన మీద పద్యాలు ఏం రాయలేదు. భరత్ శర్మ మా ఇంటి అవధానిగా భావిస్తాము. ఆయన అష్టావధానాలు ఇంచుమించుగా అన్నీ చూసాము. జూమ్లో చాలా చూసాము. ఆయన అవధానంలో పద్యాలన్నీ ఆసుధారి. ఆయన ఉండేది ఆ కొండపై కాబట్టి ఆయనకు సదా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నేను 2 ప్రార్థనా పద్యాలు చదివి ముగిస్తాను. శ్రీ రమా సహితుడవైన వృషనివాస భక్తవరద సకలలోక బాంధవుండ నీ హృదయము లక్ష్మీదేవి నిలయముగను విష్ణువీవే దయాంబుది విశ్వమంతా జీవులను గాజు మూర్తివి చిద్విలాస. అంబరీష నృపుని ఆపదల్ బాపిన స్వామి సుదర్శన చక్రము మరి ధ్రువుని యజ్ఞానాన్ని దృంచిన శంఖము గద జరాసంధుని గర్వమణిచే నఖముల కశిపుని నరముల తెగదృంచి ప్రహ్లాదు రక్షించ ప్రాభవముగా రావణు దునిమే సారంగము కనగ విభీషణు గాచిన విధము ప్రభువు సర్వదా తన నామస్మరణంబే మనలను కాచును శుభముగా కలియుగమున. వెంకటేశ్వరుడేగాక వేరు వేల్పు లేడు
దిక్కైన వాడును లేడు. శతము స్వామిని తలంతును హరి జాలి చూపు శ్రీశ కోరిన దశకము సిద్ధిలాస శ్రీనివాస. చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత పండరి రాధాకృష్ణ గారు మాట్లాడతారు. వారి తర్వాత అవధాని రఘురామ శర్మ అన్న ఉన్నారు, వారు అభినందన పద్యాలు అందిస్తారు. సభాయ నమః. ఈ 2 రోజుల పాటు సంక్రాంతి ముందు ఒక గొప్ప శతావధాన కార్యక్రమం ఇక్కడ జరిగింది. చాలా అద్భుతంగా భరత్ శర్మ గారు అవధానం చేశారు. నిర్వహణ దర్శనం సోదరులు చక్కగా చేశారు. అయితే వచ్చినటువంటి ప్రాశ్నికుల సంఖ్య, వివిధ అవధానుల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్నట్టు ఒక అంచనా. మన దగ్గర కార్యక్రమాలు జరిగినప్పుడు మన దగ్గర ఉండే లోపం ఏంటంటే ఒకటి ఉంటుంది, కవుల దగ్గర కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ మధ్య అబ్జర్వేషన్ చేస్తుంది ఏంటంటే, మనం ఈరోజు ఈ సమావేశంకి వస్తే మన ఫోటో కానీ మనం ఎక్కడన్నా మాట్లాడుతున్నట్టు కానీ ఎవరితో కలిసినట్టు కానీ ఆ ఫోటో వారి స్టేటస్లో కనపడదు, వారి ఫేస్బుక్లో కూడా కనిపించదు. చాలామంది ఎవరో కొంతమంది పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరూ మర్చిపోతారు. మన సంస్కృతి సంప్రదాయాలను ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనే ప్రయత్నం మనం చేస్తున్నామో, సాహిత్య రంగాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలంటే ప్రచారం కూడా చాలా అవసరం. ఎవరిది వాళ్ళు ఎక్కడికెక్కడ ప్రచారం అనేది చేసుకుంటూ పోతే సాహిత్యం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం జరిగితే మనకి సభలో ఒక 200 మంది ఈరోజు కనిపించారు. ఇంత పెద్ద కార్యక్రమంకు 200 మంది కనిపించారంటే మొన్న మా సన్నిహితుడు ఒక మిత్రుడు వాళ్ళ క్యాస్ట్లో ఒక జెండా ఎగరేసే ప్రక్రియ ఒక కార్యక్రమం ఉండే వాళ్ళ దర్గా దగ్గర. చేసింది ఒక ఆయన, చూసింది ఒక ఆయన. అక్కడ ఒక 100 మంది గుంపు కూడి అదంతా వాళ్ళ దాంట్లో వాట్సాప్లలో యూట్యూబ్లలో అదంతా ప్రచారం విపరీతంగా చేసుకున్నారు. మన ప్రచారాన్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. మన సాహిత్యాన్ని మనం పెంపొందించాలనేటువంటి అభిప్రాయం చాలామందికి లేదు. ఇప్పుడు భానుప్రకాష్ గారు అవధానం చేస్తే నేను స్టేటస్లో పెట్టాలి, పలానా దగ్గర భానుప్రకాష్ అవధానం జరిగింది. లేదు మాచవోలు శ్రీధర్రావు గారు అవధానం చేశారంటే నేను ఒక దాంట్లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీన్ని ఇంకా మనం పెంచే అవకాశం ఉంటుంది. అసలు తెలుగు భాషనే మొత్తం భారతదేశంలో చూసుకుంటే కొంచెమే ఉన్నది. ఇది చాలామంది అభివృద్ధి అయింది, మన స్టేట్ల కంటే ఇంకా మించింది ఇంకొకటి లేదని మనం అనుకుంటాం. మనకంటే ఇంకా 25 రాష్ట్రాలు హిందీ భాష మాట్లాడేటువంటి భాషలు ఉన్నాయి. ఏ భాషకు ఆ భాష ప్రాముఖ్యత అయినప్పటికీ కూడా మన భాషను ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే మనం ప్రచారం చేయాలి. నేను ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, మాది కూడా భక్తి సాధనం అనేటువంటి ఒక గ్రూపు, వాట్సాప్ వేదిక, యూట్యూబ్ వేదిక, ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఉండే అవధానులు అందరూ కూడా అవధానాలు భక్తి సాధనలో చేశారు, ఎంతోమంది చేస్తున్నారు. ఆమ్దాల మురళి గారు కూడా తిరుపతి నుంచి వచ్చి మా దగ్గర శతావధానం చేశారు. త్వరలో భరత్ శర్మ గారిది కూడా అవధాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇలా మన సంస్కృతిని డెవలప్మెంట్ చేయాలంటే ప్రచారం చాలా ముఖ్యం. ఇవాళ్ళను రేపు మీ ఫోన్లలో కూడా మీరు స్టేటస్లలో పెట్టి ఇలా జరిగింది అలా జరిగింది, మేము పలానా కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పుకోవాలి. జై సాహిత్యం, జై జై సాహిత్యం. బాగుందన్న, నిజంగా అన్న ఒక మంచి మాట చెప్పారు. భక్తి సాధనం అనే పేరిట లలితా చంద్రమౌళీశ్వర క్షేత్రంలో నెలకొక కార్యక్రమం చేస్తూ సంవత్సరంలో 10-15 కార్యక్రమాలు చేస్తారు. గట్టిగా మనం చప్పటతో అభినందిద్దాం. వారు చెప్పిన మాటను మర్చిపోకుండా ఉందాం. ఎక్కడ పద్య కార్యక్రమం, ఎక్కడ అవధాన కార్యక్రమం జరిగినా ప్రచారం కల్పిద్దాం అనేది ప్రధానమైన మాట. ఇవాళ ఆధునిక కాలంలో వివిధ భావజాలాలకు చెందినటువంటి అధునాతన ప్రక్రియలు, అధునాతన వచన కవిత్వ పోకడల్లో మునిగిపోతున్న సందర్భంలో మన పద్యాన్ని మనమే పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మునిగిపోతున్నటువంటి పద్యానికి మనం అవతారాలు కూర్మంగానో మత్స్యంగానో పైకి ఎత్తాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది అని తెలియజేస్తూ, ప్రచారం ప్రధానమనే మాటను మరొక్క మారు గుర్తు చేస్తూ, అవధానిగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారు రఘురామ శర్మ అన్న గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారి యొక్క అభినందన పద్యాలు అందించవలసిందిగా స్వాగతం. ఆ తర్వాత శ్రీ జనమంచి ఫణీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. మన మంచికి ఇంకా ఎవరైనా పేరు అందించదలుచుకుంటే విట్టుబాబు గారు ఇక్కడ కూర్చున్నారు, ఇవ్వవచ్చు. 3:45 వరకు మనం ఈ అభినందన సభ కొనసాగించుకుంటాం. స్వాగతం. నమస్సభాయై. సరస చమత్కృతుల్ వరల
సరస చమత్కృతుల్వరల చందన సౌరభ సరస చమత్కృతుల్వరల చందన సౌరభ భావపుష్టి సుస్థిర రుచిరావలోకన వశీకరణముగనాశుధార 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 సాగరముగ పంచపద్యముల సాగరముగ పంచపద్యముల సాగరముగ పంచపద్యముల కల్పన నల్ప సుశిల్పవైతివో కల్పన నల్ప సుశిల్పవైతివో కల్పన నల్ప సుశిల్పివైతివో భరత శతావధాని రసవన్మణి శోభిత భూసురోత్తమ. స్వస్తి. అన్న ధన్యవాదాలు. చక్కని పద్యం అందించారు. గట్టిగా చప్పలతో అభినందిద్దాం. పద్యంలో ఒక మంచి పదం వచ్చినప్పుడు, మంచి సమాసం వచ్చినప్పుడు, మంచి అలంకారం వచ్చినప్పుడు, మంచి భావచిత్రం దొరికినప్పుడు మన రెండు చేతులు జోడిద్దాం మన ఆరోగ్యం కోసం. ఆ తర్వాత కవితాగానం చేయడానికి జనమంచి ఫణీంద్ర గారు విచ్చేస్తున్నారు. వారి తర్వాత కాటేపల్లి అన్నపూర్ణ గారు సిద్ధంగా ఉండాలి. వారి తర్వాత లక్ష్మీ మానస గారు, సరస్వతి రామశర్మ గారు కూడా సిద్ధంగా ఉండాలి. సభకు నమస్కారం. ఇంతకుముందు ఆశువులో నేను వారి యొక్క ధారణ పూరణ ఆశుపటిమను గూర్చి నేను ప్రశంసించినట్టుగా అడిగాను. అది కూడా వారు చెప్పినటువంటి పద్యాన్ని నా ప్రశంసా పద్యాల కింద వేసుకొని దాంతోనే ప్రారంభిస్తున్నాను. కలములు విరిగెను భరత కలములు విరిగెను భరత పలుకులు వందే భరత విభాసములు గదా అలవాణి కారుణ్యము అలవాణి కారుణ్యము తిలకము నీకయ్యమాదు దీవెనలివియే. అవధానిగా చెప్పినటువంటి ప్రశంసా పద్యం ఇక నావి. మీధార ప్రజ్ఞాశువు మీధార ప్రజ్ఞనాశువు సాధారణ మదియుగాదు సత్కవి భరత మాధుర్యపు వాణి సొబగు మాధుర్యపు వాణి సొగదు సాధన గురుసేవ వల్ల సంక్రమణమయన్ సాధన గురుసేవ వల్ల సంక్రమణమయన్. ఉప్పల ధడియము భరత ఉప్పల ధడియము భరత మెప్పునిటను పొందినారు మేలుగురు సైతం అప్పని మేలుగురు సైతం అప్పని కరుణాదృక్కులు అప్పని కరుణాదృక్కులు చప్పున ప్రసరించు మీకు సాధ్యం విధియే. చివరిగా భరతుడు నేలినట్టినిలా భారతదేశపు సాహితీ సుధల్ వరముగ పొంది తెలుగు వాంగ్మయ సంస్కృత మందు రెంటిలో స్థిరమగు ప్రజ్ఞతో భరత చేసిన ఆశువు ధార పూరణల్ తరములు నిల్చుగాక శివతాండవ లీలను చూపు సోదరా. ధన్యవాదాలు. ధన్యవాదాలన్న. ఆ తర్వాత కవితాగానం చేయడానికి కాటేపల్లి అన్నపూర్ణ గారు విచ్చేస్తూ ఉన్నారు. మేడం రైట్. వారి తర్వాత శ్రీ డిసి నరసింహులు గారిని అభినందన పద్యాలు అందించడానికి స్వాగతం. లక్ష్మీ మానస గారు, సరస్వతి రామశర్మ గారు తర్వాత సిద్ధంగా ఉండాలి. డిసి నరసింహులు గారి తర్వాత శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు పద్యాలతో సిద్ధంగా ఉండాలి అభినందన పద్యాలు అందించడానికి. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు అత్యద్భుతమైనటువంటి పద్యగానం విన్నాం, ఇంకా ఉన్నారు ఎందరో అవధానులు, వారందరిలో మేమెందరం. కాకపోతే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగి కూడా 2 మాటలు చెప్పకపోతే ఇంటికి పోయిన తర్వాత నిద్ర రాదు. చెప్పాలంటే అవధానులు మొత్తం సమస్యలో ఉన్న వాళ్ళంతా అవధానుడే. వాళ్ళ ముందర నన్ను కూర్చోడానికే నాకు చాలా న్యూనత్వంగా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే. అయితే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మూలం ఎవరంటే మా దత్త సోదరులు.
ఇంతమందిని నిజంగా నాకు ఒకసారి ఆలోచన చేస్తే ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు. ఒక చిన్న కార్యక్రమం చేయాలంటేనే రాత్రంతా వారమంతా అవస్థ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో చూస్తున్నాం మేము, చిన్న కార్యక్రమం చేయాలంటే హైరాణ. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిరంతరంగా చిరంతరంగా చేస్తున్నారంటే ఒకసారి వారికి మీరు చప్పట్లు కొట్టాలి. వారి సాహితీ కృషి అద్వితీయం. రెండవది దర్శనం అన్నారు, ఆధ్యాత్మిక దిగ్దర్శనం. అది ఆధ్యాత్మికమైనటువంటి దిగ్దర్శనం. అందుకని వారి గురించి నాకేదో వచ్చి రాని పలుకులు చెప్పబోతున్నా. సాహితీ సైరికోత్తములు సాంద్ర గుణాన్విత సోదరోత్తముల్. సాహితీ సైరికోత్తములు సాంద్ర గుణాన్విత సోదరోత్తముల్. బాహటమప్పజప్పనగు పండితవర్యుల దత్తమిత్రుడన్. మిత్రుడు గొప్ప పని చేస్తే బాహాటంగా పొగడాలంటారు, ఏదైనా తప్పు చేస్తే చాటుగా మందలించాలంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాహటమప్ప చెప్పనగు పండితవర్యుల దత్తమిత్రుడన్. ఊహకు నందనట్టిగతురన్ ఓర్మిన్ వధానముగూర్చ సిద్ధుల్. ఊహకు నందనట్టిగతుల ఓర్మిన్ వధానముగూర్చ సిద్ధులన్. ఓహోయనంచు అందరును ఉబ్బుచు మెత్తురు హార్దికమ్ముగన్. ఓహోయనంచు అందరూ ఉబ్బుచు మెత్తురు హార్దికమ్మునన్ అనే మా మిత్రులకు ఒక మాట చెప్తూ, తర్వాత ఇక అవధానవర్యుడు ఆ అబ్బాయిని గురించి ఏం చెప్పాలో ఎంత చెప్పినా తక్కువే. అంత చెప్పడానికి నా దగ్గర సత్వం కూడా లేదు వాస్తవానికి చెప్పాలంటే. సరే, ఇందాక చెప్పినట్టే ఒక 2 మాటలు చెప్పాలి కాబట్టి, ఉప్పల ధడియము భరతులు మెప్పుగ నవదాన మందు మేలగుధారన్. ఉప్పల ధడియము భరతులు మెప్పుగ నవధాన మందు మేలగుధారన్. గొప్పగా పొగడగా పద్యములెప్పుడు గురుతుండు నటుల ఇమ్ముగా చెప్పన్. మనకు ఈరోజు విన్నటువంటి ఆ అబ్బాయి పద్యాలు మనకు ఎప్పుడు కూడా చిరకాలం గుర్తుంటాయి అన్నట్టుగా ఏదో నాకు తోచిన 2 ముక్కలు చెప్పాను. విని 1-2 చప్పట్లు కొట్టేందుకు శిరసాన్నమామి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మరొక్కమారు అందరికీ సూచన ఏమిటంటే, మన పద్యాలను తప్పనిసరిగా కాగితం మీద రాసి ఆ ప్రతిని విట్టుబాబుకు అందిద్దాం. భవిష్యత్తులో ఈ శతావధాన పద్య సంకలనం వేసినప్పుడు అందులో అభినందన పద్యాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రతులను తప్పనిసరిగా అక్కడ విట్టుబాబు గారు ఉన్నారు, అందచేద్దాం. ఆ తర్వాత కేఎల్ కామేశ్వరరావు గారు అభినందన పద్యాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారి తర్వాత సరస్వతి రామశర్మ గారు అభినందన పద్యాలు అందిస్తారు. లక్షణమైన ప్రత్యక్ష పరోక్ష వీక్షకులందరికీ వందనం అండి. నాది ఇంచుమించు అందరి అవధానాల దగ్గర అప్రస్తుతం చేసిన కొద్దిపాటి అనుభవంతో 2 చిన్న ముక్కలు చెప్తానండి. మనందరికీ తెలిసే ఇంతకుముందు చెప్పిందే, హనుమంతుల వారు ఎక్కడి వారిని ఒక చిన్న చర్చ జరుగుతోందండి. కన్నడ ఆయన వచ్చి తెల్లగా ఉంటాడండి, ఆయన పేరే అసలు సుందరుడు, ఆయన మావాడన్నాడు. వెంటనే ఒక కేరళైట్ వచ్చి అదేం కాదండి, మా కోకోనట్ ఆయిల్ వాడాడు, ఒళ్ళంతా కేశ సంపద, ఇది ఒక కేరళైట్ అన్నాడు. మత సామరస్యానికి పాటుపడుతున్న ఒక ముస్లిం సోదరుడు అదేం కాదండి, జైసా సులేమాన్ వైసా హనుమాన్ అని ఆయన అన్నాడు. అప్పుడు మా దత్తన్నని అడిగితే అదేం కాదయ్యా, ఆయన 100% తెలుగువాడు, రాముల వారు తెలియదు వెతికి పట్టుకున్నాడు, సీతామ్మవారు అసలే తెలియదు, అన్ని యోజనాల సముద్రం దాటి ఆవిడ జాడ తెలుసుకుని వారధి కట్టించి రావణాదులను చంపించి సీతారాముల్ని అయోధ్యలో పెట్టాడండి. ఇలాగా అనవసర విషయాలు కలగజేసుకునేవాడు తెలుగువాడు మాత్రమే. అంటే అవసరం ఉన్నా లేకపోయినా దూసుకుపోయి సాయపడే మనస్తత్వం ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉంటే ఒక్క తెలుగువాడికే అని ఆ తెలుగువాడిగా పుట్టిన జరుగుద్దాం. అలాంటి తెలుగు సోదరులు, మరి వరుమాముల సోదరులు ఇటువంటి అవధాన విద్యను అద్భుతంగా ప్రోత్సహిస్తున్నందుకు ముందు వారికి ఒక్కసారి మనకు అరతాళధ్వనం. అలాగే భరత శర్మ నాకు వాళ్ళ గురువు గారికి చెప్పి మొన్న దుబాయ్లో
అక్కడ అప్రస్తుతం చేసే భాగ్యం కూడా కలిగించాడు. ఈ అవధానాలు ఉన్నంతకాలం